హలో అందరికీ. చాలామంది తేగల్ని చాలా ఇష్టంగా తింటారు. కానీ అవి ఎలా వస్తాయో మీకు తెలుసా? వాటిని ఎలా కాలుస్తారో తెలుసా? అయితే రండి ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా బాగా ముగ్గిన తాటి పండ్లను తీసుకొని ఒక 2 నుండి 3 అడుగుల వరకు గుల్ల చేసిన మట్టిలో తాటి పండుని వలిచి రివర్స్లో నాటుతారు. మనం నాటిన ఒక 60 to 90 డేస్ తర్వాత తేగలు అనేవి ఫామ్ అవుతాయి. మనం నాటిన తాటి పండ్లకు ఇలా మొక్కలు రావడం స్టార్ట్ అయితే లోపల తేగలు ఫామ్ అయినట్టు. ఇలా మొక్కలు రావడం స్టార్ట్ అయిన తర్వాత ఒక పక్క నుండి తవ్వుకుంటూ వీటిని బయటికి తీయాలి. మనం మట్టి నుండి తీసిన తేగలు చూడడానికి ఇలా ఉంటాయి. ఈ తాటిపండు నుంచి వచ్చిన రూట్ని మనం తేగలు అంటాం. ఇవి పచ్చి తేగలు కాబట్టి మనం డైరెక్ట్గా తినలేము. వీటిని మనం కుండలో కాల్చుకొని తినాలి. మనం వీటిని కాల్చే ముందు వాటికి ఉన్న తాటిపండుని అలాగే రూట్స్ చివర భాగాన్ని కట్ చేయాలి. ఇప్పుడు వీటిని కుండలో ఎలా కాలుస్తారో చూద్దాం. మనం కలెక్ట్ చేసిన తేగలు ఒక 50 to 60 అయిన తర్వాత ఇలా కుండలో ప్లేస్ చేసుకోవాలి. మనం తీసుకున్న కుండ కొంచెం పెద్ద సైజ్ అయితే బెటర్. తేగలు లావు పోర్షన్ని లోపల పెట్టి అలానే సన్నగా ఉన్న పోర్షన్ని బయట వచ్చేటట్టు పెట్టుకోవాలి. వీటిని కాల్చడానికి ఎండిన వరిగడ్డిని వాడతారు. కుండలో తేగలు పెట్టిన తర్వాత మిగతా ప్లేస్లో ఈ ఎండుగడ్డిని కూడా వేయాలి. ఆ తర్వాత ఈ కుండని ఇలా రివర్స్లో పెట్టాలి. ముందుగా కట్టలు కాల్చిన మిగిలిన బూడిద మీద లేదా ఎండిగడ్డి మీద ఈ కుండని రివర్స్లో పెట్టి మళ్ళా వీటి మీద ఎండిగడ్డి అలాగే ఎండిపోయిన కొబ్బరి ఆకులు కూడా ఈ కుండ మీద పెట్టి కాల్చుకోవాలి. మంట పెట్టిన ఒక 30 to 40 మినిట్స్ తర్వాత ఈ తేగలు అనేవి రెడీ అవుతాయి. తేగలు రెడీ అయిన తర్వాత మనం వెంటనే వీటిని తినకూడదు. ఇవి మొత్తం చల్లారిపోయిన తర్వాత మనం వీటిని తినాలి. ఈ తేగల టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి.